కడప రిమ్స్ పారామెడికల్ విద్యార్థులపై వేధింపులు ఆపాలి. మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ డిఎస్విఎల్ నరసింహకు ఏఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వలరాజు వినతి పత్రం. రాష్ట్ర వ్యాప్తంగా పారామెడికల్ విద్యార్థులు ఎదుర్కొంటున్న వేధింపులు, అసమంజన నిర్ణయాలపై ప్రభుత్వాధికారుల దృష్టిని ఆకర్షించేందుకు ఏఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జి వలరాజు నేతృత్వంలో విద్యార్థి ప్రతినిధులు విజయవాడలోని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ డిఎస్విఎల్ నరసింహను కలిసి వినతి పత్రం అందజేశారు. ఎడ్యుకేషన్ సంబంధించిన పారామెడికల్ సంబంధించిన డైరెక్టర్ నరసింహ గారిని కలిసి కడప రిమ్స్లో విద్యార్థుల వేధింపులు, పారామెడికల్ విద్యార్థులపై చేస్తున్నటువంటి వేధింపులు ఆపాలని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏదైతే కడప రిమ్స్లో విద్యార్థులకు సంబంధించి ప్రిన్సిపల్గా వ్యవహరిస్తున్న జమునా గారు, అలాగే పారామెడికల్ ఇన్ఛార్జ్ హెచ్ఓడి ఎవరైతే శోభారాణి గారు ఉన్నారో, వీరు విద్యార్థులు హాస్టల్ వసతి లేకపోతే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులతో వెజ్జి చాకరీ చేయించకూడదు అనేటువంటి అడిగిన కారణంగా విద్యార్థులను పరీక్ష ఫీజులకు కూడా దూరం చేసే విధంగా వ్యవహరించిన తీరు ఏదైతే ఉందో వీటన్నిటిపైన నరసింహ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. డాక్టర్ నరసింహ గారికి వెంటనే వీటిపై చర్యలు తీసుకోవాలని చెప్పి కోరడం జరిగింది. కడప రిమ్స్లో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా పారామెడికల్ విద్యార్థుల పట్ల ఈ విధమైనటువంటి వైఖరి ఏదైతే ఉందో వీటిని టెక్నీషియన్లు లేదంటే అక్కడ ఉన్నటువంటి హెచ్ఓడీలు మానుకుని వీరిపైన చర్యలు తీసుకోవాలి. ప్రత్యేకంగా కడప రిమ్స్పై జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలపైన, ప్రిన్సిపల్ జమునా నిర్లక్ష్యం పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ రాష్ట్ర సమితిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జి వలరాజు.